ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ ఆత్మ చైర్మన్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాని యాదగిరి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ముఖ్యంగా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం, 108, 104, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు రుణమాఫీ, ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహానేత అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 1400 కిలోమీటర్ల ఎండలో పాదయాత్ర చేసి ప్రజలు ఇబ్బందులు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ సముద్రమని, కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలు ఇందిరమ్మ ఇల్లు, పేదల సంక్షేమం కోసం పాటుపడ్డ మహానేత అని అన్నారు. కార్యక్రమంలో నాగరాజు నేత, బాబా, మామిడి కృష్ణ, ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పూలమాల అలంకరణ చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి అన్నా అంటే నేనున్నానే మన రాజన్న పాలనలో మరి ఆ రోజు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల కొరకు మరి ఎంతోమందికి ఆరోగ్యశ్రీని, ఫీజు రియంబర్స్మెంట్ను, 108 ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎంతో కృషి చేసిన ఈరోజు మరి తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆయన కృషి, ఆయన పాదయాత్ర. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవడము మరి ఎంత సంతోషకరమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే రైతులకు రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డిది. మరి రుణమాఫీ కానీ రైతులకు మరి 5,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఆ రోజు మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి వ్యక్తిని మరి ఈరోజు స్మరించుకోవడము చాలా బాధాకరమైన కూడా మరి మనిషి అన్నప్పుడు జీవితంలో మరి చావడం, బతకడం అది సర్వసాధారణం. అటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి మనం ఎప్పుడు స్మరించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు మన రాజశేఖర రెడ్డి జయంతి పురస్కరించుకొని ఈరోజు మన పూలమాలలు వేయడం జరిగింది. ఆయన ఆశయాలు, ఆయన చేసిన పనులు బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నటువంటి మహానేత. అటువంటి నేతను ఇలా మన మధ్యలో లేకున్నా కానీ ఆయన చేసిన సేవలు ప్రతి ఉదయాలలో ఉన్నటువంటి మహానేతను, అటువంటి నేత లేడు, పుట్టడు కూడా. అటువంటి నేత ఎప్పటికి కూడా ఆయన చేసిన సేవలు ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేని అది. ఆయన రుణమాఫీ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఎరువులు కానీ, ప్రతి సబ్సిడీ సీడు కానీ ఏది కానీ ఆయన ఆగ్రో సెంటర్లో పెట్టి ఇలా రైతు హృదయాల్లో నిలిచిన మహానేత. అటువంటి నేత మనము ఈరోజు మనం జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను కొనియాడడం జరిగింది. మాట్లాడతారు.